గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏంటంటే ఆమ్, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అని ఆన్ బాండ్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్కమ్ పాలసీ సేవింగ్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ ప్రాపర్గా ఫాలో కాండి. 1 by 1 నేర్చుకుంటే మీకు కూడా బాగుంటుంది. ఎప్పుడు కూడా సెక్యూర్ లైఫ్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి వెళ్ళి అక్కడ అప్డేట్ చేసుకొని ఓపెన్ అనేది చేసుకోండి. ఈ విధంగా నార్మల్గా ఫ్రంట్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ సేవింగ్ సొల్యూషన్స్లో మనకు సేవింగ్ సొల్యూషన్స్లో 3 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీస్ ఉంటాయి, నాన్ పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్ పవర్ ప్రోడక్ట్స్ అంటారు. ఇట్లా 2-3 ఉంటాయి. నాన్ గ్యారెంటెడ్, గ్యారెంటెడ్, మళ్ళీ దాంట్లో కూడా ఎండోమెంట్ పాలసీ, రెగ్యులర్ ఇన్కమ్ పాలసీ. ఎన్ని రకాల పాలసీలు ఉంటాయి? ఆన్ బాండ్ గ్యారంటీ ఎన్ని ఉంటాయి, నాన్ గ్యారంటీ పాలసీలు ఏముంటాయి, బోనస్ రిలేటెడ్ ఏముంటాయి, ఇవన్నీ కూడా 1 by 1 నేర్చుకుంటుంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఈ రోజు మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీని ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఆన్ బాండ్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్కమ్ పాలసీ. ప్రాపర్గా ఈ పాలసీ అనేది తీసుకోవడానికి బేసిక్ రూల్స్, సేవింగ్ సొల్యూషన్స్ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏజ్ లిమిట్ 0 to 65 years వరకు ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు, అప్ టు 5 lakhs వరకు ఇన్కమ్ ప్రూఫ్ కూడా అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే 18 years పైన ఉన్న వాళ్ళకి బీపీఆర్ రైడర్ ఇవ్వచ్చు, కాబట్టి పేరెంట్స్ పేరు పైన ఇవ్వడానికి ట్రై చేయాలి. రైడర్స్ అన్ని తీసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పాలసీ ఎస్పెషల్గా ఈ పాలసీలో ఉండే కీ ఫీచర్స్ రెగ్యులర్ ఇన్కమ్, పీపీటీ కానీ పీటీ కానీ మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రైడర్స్ కూడా ఉంటాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ఏజ్ అనేది ఈ పాలసీ నాకు తెలిసినంత వరకు 45 years నుంచి 55-60 years ఉన్న వాళ్ళకి బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. ఎందుకు చెప్పాలి అంటే చెప్తాను చూడు. 45 years ఉన్న వాళ్ళకి మనం ఈ పాలసీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి ఏ విధంగా ఉంటుంది మీకే తెలుస్తుంది. దీంట్లో బీపీఆర్ ఉంటుంది కాబట్టి ప్రపోజ్ సేమ్ యాజ్ ఇన్సూర్డ్. 45 years అంటే మనకు మేజర్ కాబట్టి ఇక్కడ లిమిటెడ్ పేనే తీసుకోవాలి. ఇప్పుడు ఇది 1,00,000 రూపాయలు లేదంటే ఒక 50,000 ప్రీమియం పెట్టండి. 12 years పేమెంట్ ఆప్షన్, 5 to 12 years పీపీటీ ఉంటుంది. పాలసీ టర్మ్ ఓన్లీ 17 years వరకు మాత్రమే ఉంటుంది. దీంట్లో ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే 45 years ఉన్న క్యాండిడేట్కి నెక్స్ట్ 15-17 years వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే చాలు, నాకు వచ్చే ఇన్కమ్ నా నెక్స్ట్ జనరేషన్కి పాస్ అని కావాలి, నా ఫ్యామిలీలో మా పిల్లలు కానీ మనవడు మనవరాలు, మా వైఫ్ ఉందంటే మా వైఫ్ రిటైర్మెంట్ లైఫ్కి పని చేయాలి, ప్లస్ మా మనవడు మనవరాలు మా వైఫ్ని మంచిగా, అంటే మా పిల్లలు మా వైఫ్ని మంచిగా చూసుకున్నట్లయితే వాళ్ళ పిల్లలకి అంటే మనవడు మనవరాలకి ఎడ్యుకేషన్ కూడా యూజ్ అవుతుంది. ఒక్క పాలసీ మినిమం 2 రకాల అవసరాలకి ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. ఇన్కమ్ టర్మ్ వచ్చేసి 30 years, వెయిటింగ్ పీరియడ్ చేస్తే 30 years, వెయిటింగ్ పీరియడ్ చేయకపోతే 35 years ఇన్కమ్ పీరియడ్ వస్తుంది. బేస్ ప్యాకేజ్ మేక్ యూర్ ఓన్. బేస్ ప్యాకేజ్ అంటే వితౌట్ రైడర్స్ ఫైనల్ కొటేషన్ వస్తుంది. మేక్ యూర్ ఓన్ ప్లాన్ తీసుకొని ఎప్పుడు వైటాలిటీ నో పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే టర్న్ అండ్ టర్మినల్నెస్ తీసేసేయాలి. ఇది మళ్ళీ యాడ్ అవుతుంది, ఇది ఒకటి చూసుకోండి కొటేషన్. ఇది ఫైనల్గా స్క్రీన్ షాట్ తీసి పంపించాలి. ఓకేనా. దీని తర్వాత రైడర్స్ 50,000 కట్టడం ఓన్లీ 12 years పీపీటీ ఉంటుంది. 17 years వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. 50,000 కట్టడం వల్ల 5,50,000 కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ ఇంత కడుతుండ్రు, ఈ బెనిఫిట్ ఉంటుంది. ఇంత కడుతుండ్రు, ఈ బెనిఫిట్ ఉంటుంది. ఇవన్నీ 85 years లోపే ఉన్నాయి కాబట్టి పాలసీ టర్మ్ 17 years. 45 + 17 అంటే 55, ఒక 7, 62 years వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది దీంట్లో అంతే. బీపీఆర్ రైడర్ వచ్చేసి ఇంత అమౌంట్ వస్తుంది, టోటల్ ప్రీమియం ఇంత వస్తుంది. ఇది ఒకటి స్క్రీన్ షాట్. ఇది చూడండి. ఇక్కడ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ సింగిల్ ప్రీమియం 50,000 ప్రీమియం, 12 yearsకి 6 lakhs పే చేస్తారు. 12 years పేమెంట్ ప్లస్ 5 years వెయిటింగ్ పీరియడ్ రెండు కలిపిన తర్వాత 18 years అవుతుంది. అప్పటికి ఆయన ఏజ్ 63. ఇది కరెక్ట్ రిటైర్మెంట్ ఏజ్ అనమాట. ఈ ఏజ్ నుంచి వాళ్ళు ఉంటే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్కి 78,630 రూపీస్ రెగ్యులర్గా నెక్స్ట్ 30 years అంటే 90 years వరకు ఉంటుంది. ఇన్కమ్ తీసుకున్న టైంలో ఆయనకి ఏదైనా జరిగిందనుకో వాళ్ళ వైఫ్కి వస్తాయి. వాళ్ళ వైఫ్కి ఏమైనా జరిగిందనుకో వాళ్ళ మనవడు మనవరాల పిల్లల ఎడ్యుకేషన్ కూడా పనిచేస్తుంది. ఇన్ని రకాలు. ఆయనకు మాత్రం ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం 63 years వరకు ఉంటుంది. ఇది దీంట్లో ఉండే హైలైట్ పాయింట్స్. ఇదొక్కటి మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది.
ఓవరాల్ చూడండి, మనకు ఫైనల్ కొటేషన్ వచ్చేసి 50,000, రైడర్ ప్రీమియం ఇంత మొత్తం కలిపి 60,000 లోపే వస్తుంది. అంటే బయట ₹1,00,000 చిట్టి చేస్తున్న వాళ్ళు 5,000 కట్టాలి నెలకి. ఆ 5,000 ఇక్కడ కట్టుకుంటే ఏ విధంగా ఫ్యూచర్‌లో బెనిఫిట్ ఉంటుందనేది మీరు ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేయగలగాలి. ఓకేనా? ఇక్కడ జనరేట్ పీడీఎఫ్ ఇది. మనకొచ్చేసి ఇక్కడ పాలసీ పేరు ఉంటుంది, సేల్స్ ఇలిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ కస్టమర్ ఏజ్, రైడర్స్, టోటల్ ప్రీమియం సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇలిస్ట్రేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? మనకి ఇన్కమ్ అనేది 2 డిఫరెంట్‌గా డివైడ్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇంత ఇన్కమ్. టోటల్ బెనిఫిట్ A+B గ్యారంటెడ్. ఇది మొత్తం ఆన్ బాండ్ గ్యారంటీ. ఒక్క రూపాయి కూడా ఫరాక్ ఉండదు. ఓకేనా? ఇంత అమౌంట్ వస్తుంది. మా లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ కింద మనం కట్టిన 6,00,000 కూడా రిటర్న్ వచ్చేస్తాయి. ఓకేనా? సింపుల్ పాలిసీ అండి. 45-50, 55 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పాలిసీ అనేది చెప్పొచ్చు. 17 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దాని తర్వాత వెయిటింగ్ పీరియడ్ చేస్తే ఈ విధంగా ఇన్కమ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ చేయకపోతే కొంచెం ఇన్కమ్ తగ్గుతుంది. కాకపోతే 35 ఇయర్స్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇదొక్క పాలిసీ 2 రకాలు, 3 రకాల అవసరాలు. ఒకటి వీళ్ళ రిటైర్మెంట్ లైఫ్ బేసిక్ రిక్వైర్మెంట్. దాని తర్వాత వీళ్ళ వైఫ్ రిటైర్మెంట్ లైఫ్. దాని తర్వాత వీళ్ళ మనవడు, మనవరాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్. ఈ 3 పాలసీస్, 3 రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఇదొక్క పాలసీ మీకు తెలిసిన సర్కిల్‌లా ఎడ్యుకేషన్ లేకుండా, ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా సంవత్సరానికి 60,000 కట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పాలసీ గురించి ఈ రోజే ఒక 10-15 నంబర్స్, మాక్సిమం ఇంకా ఎక్కువ మంది కూడా చెప్పొచ్చు. మినిమం 10-15 నంబర్స్‌కి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది వద్దు అని ఎవరు అనుకోరు. ప్రాపర్‌గా దీన్ని మీరు ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేస్తే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.